హాయ్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు నేను టమాటా ఇగురు, అరటికాయ, ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పావు కేజీ టమాటా తీసుకున్నాను, కడిగేసేసుకొని ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేసుకొని పెట్టుకున్నాను. బాండి పెట్టి బాండిలో తాలింపు వేయండి. తాలింపు వేగాక ఇంగు వేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక మంచి మాట కూడా చెప్తాను. నచ్చితే గనక లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక రెమ్మ కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేగాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి. పచ్చిమిరపకాయ కూడా దాంతోపాటు కలిపేసి వేశాను. అవి వేగుతూ ఉండగా సగం వేగాలండి. 2 వెల్లుల్లిపాయలు దంచి వేయండి. సగం వేగాక అప్పుడు మనం టమాటాలు తరిగేసి పెట్టుకున్న టమాటాలు వేసి బాగా మగ్గనివ్వండి. ఒక్క నిమిషం మూత పెడితే బాగా మగ్గుద్దండి. అంటే మనం ఇంకా టమాటా నీరుకే ఉడికిపోతుందండి, మనం నీళ్లు పోయక్కర్లేదు. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారము వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. టమాటా కూర ఫినిష్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కారం వేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గాక పక్కన పెట్టేసేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇటుపక్క అరటికాయలు కూడా నేను తీసుకున్నానండి. అరటికాయలు కూడా చెక్కు తీసేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టేసుకొని బాండీలో నూనె వేసి నూనె కాగాక అరటికాయ ముక్కలు నేను ఒక్కొక్క అరటికాయ 4 పక్షాలుగా చేసుకున్నానండి. చిన్న ముక్క కాకుండా అటు పెద్ద ముక్క కాకుండా కట్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి దోరగా వేయించి నేను చిల్లులు గరిటలోకి తీసేసుకున్నానండి. తీసేసుకున్నాక అదే బాండీలో కొద్దిగా నూనె తీసి పక్కన పెట్టేసేసి కొంచెం నూనె ఉంచుకొని ఆ నూనెలో తాలింపు పెట్టానండి. ఇంగు తాలింపు నేను ముందుగా ఆ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారము, పసుపు వేసి మిక్సీ వేసుకొని ఉంచుకున్నానండి. ఈ గ్రేవీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. నూనెలో బాగా వేగితే బాగుంటుందండి. మనం ఇంతాక వేయించుకొని పెట్టుకున్న అరటికాయ ముక్కలు అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు పట్టుద్దండి, మీకు ఎక్కువ పట్టదు. కొద్దిగా ఉప్పు వేసేసుకొని పసుపు వేసుకొని బాగా కలపాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు కంపల్సరీగా ట్రై చేసి చూడండి. అరటికాయ కూర లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. నేను మీకు ఒక మంచి మాట చెప్తాను అన్నాను కదండి. అదేంటంటే ఎదిరించలేని మంచితనము, కాదనలేని మొహమాటము, క్షణానికి ఒకలా మారే మనసు, గుడ్డిగా అందరినీ నమ్మే గుణము, ఇవి చాలు. మనిషికి వేరే శత్రువు అక్కర్లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.